నమస్కారం. ఐఎస్ఆర్ 9 న్యూస్కి స్వాగతం. నేడు విజయవాడలో జరిగిన చేనేత పద్మశాలీల ప్రతినిధుల సమావేశంలో పాత్రికేయుల వినయ విభాగంలో ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు పెంటే శ్రీనివాసరావు పాల్గొన్నారు. అధ్యక్షుడు చేనేత విభాగం ఈరోజు విజయవాడలో పద్మశాలి నేతల ప్రతినిధుల సమావేశాలు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో పద్మశాలీలకు వచ్చినటువంటి చేనేత వర్గాలకు వచ్చినటువంటి ప్రాధాన్యత వివరిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ సెక్రటరీ గారు 2 చేనేత బిడ్డలకు ఇచ్చారు. ఒకటి ఎమ్మిగినూరు రేణుక గారికి, రెండోది మందగిరి మరి మురుగుడు లావణ్య గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సామాజిక న్యాయం నేపథ్యంలో బీసీలు కానివ్వండి లేదా పద్మశాలి లేదా చేనేత ఉన్నత రంగాల్లో వారికి అధిక ప్రాధాన్యత ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత పద్మశాలి కులాలు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీకి ఓటు వేసి వారి యొక్క మరి ఆత్మాభిమానాన్ని చేనేత బిడ్డలకు ఇస్తున్నటువంటి గౌరవాన్ని గుర్తించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా విజయవాడ నడిపడిలో మరి 3 అసెంబ్లీ సెక్రటరీలు తూర్పున ఉన్నటువంటి అభ్యర్థి దేవిదేవి అవినాష్ గారు, సెంట్రల్గా ఉన్నటువంటి అభ్యర్థి అల్లపల్లి శ్రీనివాస్ గారు, పశ్చిమలో ఉన్నటువంటి ఎస్కే ఆసిఫ్ గారు, అలాగే మన పార్లమెంటరీ అభ్యర్థి కేతినేని చెన్నై గారిని గెలిపించి నాని గారిని గెలిపించి మరి యొక్క కార్యక్రమాల్లో మా వంతుగా మేము చేయాల్సిన కార్యక్రమాలు మరి ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలని రూపకల్పన చేయాలని విజయవాడ పట్టణంలో దాదాపు 45,000 ఉన్నటువంటి పద్మశాలీలు గుర్తింపు కోసం మా యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మాకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకా ముందుకు ఇవ్వాలని ఆ విషయాల్లో మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంటరీ సభ్యులు కానీ వారికి ఒక మెమోరాండం రూపంలో ఇవ్వడం ద్వారా వారికి మరి మా యొక్క సంఘీభావాన్ని తెలిపి వారిని అత్యంత మెజారిటీతో, ఎందుకంటే జగ్గేపేట మా వాస్తవ్యం కాబట్టి మరి కేతినేని నాని గారిని మరి గతంలో కూడా ఆయన చేసినటువంటి సేవలు మరి త్రాగునీరు విషయాలు కానివ్వండి అలాగే ఆరోగ్య రంగాల్లో కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రభావితం చూపుతాయి. కాబట్టి మరి మన ఎంపీ అభ్యర్థి కానివ్వండి లేదా మన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అందరికీ కూడా చేనేత లేదా పద్మశాలి కులాల నుంచి సంఘీభావాలు ఏర్పాటు చేయడం వీరి ద్వారా మేము రాష్ట్రంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థాన పద్మావతి అమ్మవారికి జీవో తీసుకొచ్చారు. ఎవరైతే మరి చేనేత పద్మశాలి కుటుంబీకులు ఉన్నారో వారి యొక్క నేసినటువంటి బట్టల ద్వారానే అమ్మవారికి ప్రథమంగా ఇవ్వాల్సినటువంటి మరి సారిని అది కొన్ని తిరుపతిలో కానివ్వండి లేకపోతే అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి శ్రీశైలం గ్రేడ్ 1 ఉన్నటువంటి దేవాలయాల్లో ఇచ్చారు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో చేనేత బిడ్డలు పద్మశాలీలు ఉన్నారు. ప్రతి గ్రామాల్లో కూడా మరి అది దేవాలయాలు ఉన్నాయి. అది ఆ యొక్క నియమావళిని ఇటీవల సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది అన్ని దేవాలయాల్లో అన్ని గ్రామాల్లో వర్తింపు చేసేటటువంటి మరి మా యొక్క ఔన్నత్యాన్ని చేనేతలు అంటే అందరికీ తెలుసు, పద్మశాలీలు అంటే అందరికీ తెలుసు. మరి మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వస్త్రధారణలో మరి వారికి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మరి ఎంతో వారి యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ప్రపంచంలోనే ఎవరైనా నైపుణ్యం ఉంది అంటే అది ఒక పద్మశాలీలు పెట్టలేదనేటువంటిది ప్రభుత్వం కూడా గుర్తించింది. కాబట్టి ఆ రకంగా అన్ని గ్రామాల్లో అన్ని దేవాలయాల్లో కూడా ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులకి అలాగే శాసనసభ్యులు కూడా ఈ యొక్క అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తాం. రెండో అంశం ఏంటంటే మరి విజయవాడలో ఇంత 45,000 ఓటింగ్ ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా మేము ఆంధ్రప్రదేశ్లో మరి విజయవాడనే రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గడ్డగా గుర్తిస్తాం. కాబట్టి దీంట్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో పద్మశాలి భవన్ ఒకటి ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి అలాగే మరి ఒక కళ్యాణ మండపం కానివ్వండి దీనికి సంబంధించినటువంటి ఇటీవల జగ్గేపేటలో పద్మశాలీలకి ఒక ఆత్మీయ సమ్మేళనం దాదాపు 1200 మందితో ఏర్పాటు చేశాం. అక్కడ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు పిలవడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో జగ్గేపేటలో
ఒక మంచి కళ్యాణ మండపానికి 40 సెంట్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని పద్మశాలి సంఘాలకి కులస్తులకి మరి ఇవ్వడానికి అంగీకరించారు. మరి అది దాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చి దాన్ని ఇంటిగ్రేటెడ్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ యొక్క నా కోరిక ఏంటంటే ఓపెన్గా మీతో చెప్తున్నాను, ప్రతిదానికి మంగళగిరి అంటున్నారే తప్ప ఇక్కడ విజయవాడలో దాదాపు 40 నుంచి 50 వేల మంది పద్మశాలి ఓటర్లు ఉన్నారు. అంతేనా సార్? 3 నియోజకవర్గాలు అంటే విజయవాడ పట్టణానికి వెళ్ళాలి, కానీ మనకి ఎక్కడ కూడా ఉనికి కానీ మన యొక్క విషయాలు కానీ మనకి ఫలానా వాళ్ళు ఫలానా ప్రాంతాల్లో పద్మశాలి ఇవ్వాలి అనే డిమాండ్ కానీ ఇటువంటి లేదు. 50 డివిజన్లో మన సోదరిమణి ఇక్కడ ఉన్నారంటే మనకి అనుకున్నటువంటి దాంట్లో రావాలి అంటే మనం అడగట్లేదు లేదా వాళ్ళ దృష్టిలో లేదు. ఇలాంటి అన్నింటినీ రావాలి అంటే రాజకీయ ఉండాలి. 64 డివిజన్ పాత 50 డివిజన్లు 64 డివిజన్లు అంటే మొత్తం 100 డివిజన్లు 64 డివిజన్లో మనకి 1% అంటే మనకు ఉన్నటువంటి ఓటింగ్ శాతంలో ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి 9 లక్షల పైన ఉన్నారు. ఇప్పుడు ఓటు 9 లక్షల పైన ఉన్నాయి, మళ్ళీ 45 వేలు ఉన్నాయంటే మరి ఎంత పర్సెంటేజ్ ఉన్న లెక్క అంత పర్సెంటేజ్ గవర్నమెంట్ వాళ్ళు రాలేకపోతున్నారు.